ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ మిడ్ నైట్ అండి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. అలాగే మనకు పవన్ కళ్యాణ్ అయితే తనుజాని ఒక ఒక గొప్ప స్థానంలో పెట్టుకున్నాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత బాగా మాట్లాడాడు తనుజ గురించి, చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు. మరి తనుజ ఎలా ఉందో తెలియదు అటు సైడు, ఎందుకంటే రాము రాథోడ్ పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు, అయినా కూడా చాలా బాగా సమాధానం చెప్పాడు. అలాగే అయేషా అండ్ మన శ్రీనివాస్ సాయి మధ్యలో మంచి డిస్కషన్. ఇప్పుడే వాళ్ళ దాంట్లో గొడవలు స్టార్ట్ అయిపోయాయి, బాండింగ్లు క్రియేట్ అయిపోయి అప్పుడే గొడవలు కూడా స్టార్ట్ అయిపోయి, అది కూడా ఒక డిస్కషన్. ఇంకా మన సుమనన్న క్యాప్టెన్ అయ్యాక అదొక ప్రభంజనం, అదొక మాస్, అదొక ఎలివేషన్ లా అనిపించింది నాకు. సుమనన్న కూడా మంచి ప్రమాణ స్వీకారం చేశారు, ఒక భరత్ అనే నేను రేంజ్లో అనిపించింది నాకు. సో సుమనన్న గౌరవ్ గెలవడం అయితే ఒక లక్ ఫ్యాక్టర్ అయితే బేస్ అయింది అనిపించింది. తర్వాత మాధురి వర్సెస్ అయేషా, వీళ్ళిద్దరు షాకిని డాకిని లాగా గట్టి గట్టిగా అరుస్తున్నారు, కానీ వీళ్ళు కూడా ఏడ్చారు. ఎందుకంటే ప్రియా అండ్ మన శ్రీజ స్టార్టింగ్ 2 వీక్స్ బిహేవ్ చేశారు చూడ, అంతకన్నా ఒక రేంజ్లో వీళ్ళ అరుపులు వీళ్ళ ఏడుపులు అయితే ఘోరంగా అనిపిస్తుంది నాకైతే. ఈ అయేషలో ఏడుతుంది, ఏ మాదిరి అంత గట్టి గట్టిగా అరిచి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆమె ఏడవడం విచిత్రం అనిపించింది నాకు, వాళ్ళు ఏడ్చేది. మొత్తానికి అయితే మనకు లక్ ఫ్యాక్టర్తో అయితే కొంచెము అయేషా ముందే వెళ్తుంది, తర్వాత శ్రీనివాస్ సాయి వెళ్తాడు. అయినా కూడా వీళ్ళకు లక్ అనమాట, ఈయన పోయాంగానే దొరికేసింది. ఇంకా అయేషా ఏంటంటే కళ్ళు కనిపించేవంట, కొంచెం ఆ చీకట్లో సరిగ్గా చూసుకోలేకపోయింది అనమాట. ఆ టాస్క్ ఒక బాక్స్లో పడుకుంటారు. సో వీళ్ళకి ఫజిల్ టాస్క్ లాగా కీస్ ఓపెన్ చేసి ఫోన్లో మాట్లాడాలి. ఫోన్ మాట్లాడినాక వాళ్ళు ఏదో సింబల్ చెప్తే ఆ సింబల్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట, అది టాస్క్. సో ఈ టాస్క్లో గెలిచారనమాట వీళ్ళు. అయితే గెలుస్తారు ఇంకా బాగా. కానీ గౌరవ్ గుప్తా ఎందుకో సుమనన్న డిగ్రేడ్ చేస్తూ ఆయన ఏం చేయలేదు, ఏం ఆడలేదు అన్నట్టుగా చెప్తాడు. క్యాప్టెన్సీని ఏం చేయక పదే పదే చెప్తుంటాడు, వచ్చిరాని ఇంగ్లీషు, వచ్చిరాని తెలుగు, వచ్చిరాని హిందీ. హిందీ వచ్చి అనుకుంటా, ఇంగ్లీష్ కూడా ఎందుకో పెద్దగా రావట్లేదు అనిపించింది. బట్ ఏంటంటే ఓకే, కానీ చూద్దాం, అలా అనకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సో ఏమాడాడు అంటే అది నచ్చదు, ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ ఆయన పెట్టాడు. బాల్ టాస్క్లో చాలా బాగా ఆడాడు సుమనన్న. అంటే అసలు అంటే ఒక ఇక్కడ రమ్యతో సుమనన్న డిస్కషన్ కూడా బాగుంటుంది. రమ్య ఏమంటుందంటే, మీరు మంచిగా 2 వీక్స్ సేఫ్ అయిపోయినట్టే, అంటే ఈ వీక్ ఉండాలి కదా అని అంటే, ఉంటారు ఖచ్చితంగా, మన శ్రీనివాస్ సాయికి ఇమ్యూనిటీ ఉందిగా వాడుకోవచ్చు అంటే, పవన్ కళ్యాణ్ అవసరం పడది మన సుమనన్నకి ఇమ్యూనిటీ అన్నట్టుగా అంటారు. సుమనన్నకు రమ్య కూడా మంచి బాండింగ్, ఆ ఫుడ్ దగ్గర కానీ బాగా ఏర్పడి ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు, మంచి హక్ చేసుకుంటారు, లేబట్టి తిప్పుతూ ఉంటుంది. సో అది బాగా అనిపించింది నాకు. ఇంకొకటి అయేషా శ్రీనివాస్ మధ్యలో చాలాసేపు డిస్కషన్స్ అనమాట. అయేష అంటున్నా, రమ్య శ్రీనివాస్ సాయి మధ్యలో అయేషా గురించి. అయేషా శ్రీనివాస్ సాయి రమ్య ముగ్గురు ఒకటి అనుకుంటే, ఈ అయేషా వెళ్ళేసి ఇక్కడ మాటలన్నీ మాధురి గారికి చెప్పేస్తుంది. ఇక్కడ ఏంటంటే క్యాప్టెన్స్ కంటే టాస్క్లో ఒకరినొకరు చూజ్ చేసుకోకపోవడము, రమ్య ఇట్లా మాధురిని కానీ అయేషాని కానీ చూజ్ చేసుకోకపోవడం వల్ల ఇట్లా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు బాండింగ్స్ వద్దు, బాండింగ్స్ బ్రేక్ చేయాలనుకొని బాండింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే బాండింగ్స్, అప్పుడే గొడవలు, అప్పుడే పుల్లలు, ఇవన్నీ వచ్చేసాయి అనమాట. వీళ్ళు ఇప్పుడు ఒక మాధురి గారు కూడా బయట నుంచి వచ్చినప్పుడు ఏమన్నారు, బాండింగ్ పెట్టుకో నేను ఎలా ఉంటానని చెప్పేసి రమ్య గురించి అనుకోవడము. వీళ్ళంతా 3 డేస్లో ఎక్కడ బాండింగ్స్ వచ్చాయి, అప్పుడే ఇక్కడ బ్రేక్ అయ్యాయి అన్నట్టు అనిపించింది. ఫేక్ లాగా ఆడుతున్నట్టు అనిపించింది. మీరు ఏదైతే పాయింట్ పట్టుకొని వచ్చారో ఆ పాయింట్ కాకుండా వేరే ఇది చేసుకోవడం వరస్ట్ కదా, అదన్నమాట మ్యాటర్. సో రమ్య శ్రీనివాస్ సాయికి మంచి బాండింగ్ కుదిరినట్టుంది. అట్లా కాదురా ఇట్లా అనేది నీ పైన అది అని చాలాసేపు మాట్లాడుకుంటారు అయేషా గురించి. సో అది వాళ్ళు మంచి లేట్ నైట్ వరకు చాలాసేపు బాగా మాట్లాడుకుంటారు, ఒక బాండింగ్ కుదిరినట్టుంది ఇద్దరి మధ్యలో అనిపించింది నాకు చూస్తుంటే. ఇంకా తర్వాత వచ్చేసి మనకు ఇంకా దివ్య భరణి గారితో కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. అట్లనే కుకింగ్ విషయం గురించి కూడా మాట్లాడుకుంటారు. కుకింగ్ మాదిరిగా అన్ని తీసేలా ఉంటే మనం చేయలేము. సో మన సుమనన్న దివ్య బాగా చేస్తుంది, తనుజ కూడా బాగా చేస్తుంది, మీరిద్దరు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అనుకుంటారు. కానీ మాదిరి గారిని తీసేస్తే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందో అన్నట్టుగా కొంచెం మాట్లాడుకుంటారు. ఇక దివ్యానేమో భరణితో సెల్ఫ్ డబ్బా, నేను మంచి లైట్ తీసుకుంటాను, నేను ఎవరితోని ఇది గాను, నేను ఏదైనా కూడా ఈమె లైట్ తీసుకుంటుంది. ఈమె ఎక్కడ లైట్ తీసుకుంటుంది అబ్బా నాకు అర్థం కాదు, ఎక్కడ లైట్ తీసుకుంది. తర్వాత భరణి గారేమో భరణి గారికి చాలాసేపు డిస్కషన్ నడుస్తుంది. సో భరణి గారు ఏంటంటే మాధురి గారి గురించి గొప్పలు చెప్తుంటాడు దివ్య దగ్గర. ఆమె అరుస్తుంది కానీ ఆమె లోపల మంచి పర్సన్ అన్నాడా, ఇక మీరే చెప్పాలన్నట్టుగా దివ్య కోపం వస్తుంది. ఇక అది కాసేపు ఉంటుంది అనమాట.
ఇక తర్వాత రాము రాతోడికి పవన్ కళ్యాణ్ చాలాసేపు డిస్కషన్, శ్రీ సాయి కూడా కాసేపు కూర్చుంటాడు, శ్రీనివాస్ సాయి. పవన్ కళ్యాణ్ అంటాడు తనుజ నాకు మంచి బాండింగ్, నన్ను అంటే చాలా నమ్మింది. సో ఫస్ట్ నుంచి కూడా మాకు తెలియకుండానే మేము ఒకరికొకరం హెల్ప్ చేసుకున్నాం. ఫస్ట్ టైం కూడా నాకు సుత్తి తెచ్చిచ్చింది. తర్వాత నామినేషన్లో నేను డాల్ టాస్క్లో కూడా నేను ఇలా ఆడి ఇలా షూ వేసుకొని కూడా నేను హెల్ప్ చేశాను. నాకు తెలియకుండానే ఫస్ట్ నుంచి బాండింగ్ ఉంది. నాకు ఫస్ట్ 2 వీక్స్ శ్రీజ ప్రియతో ఉన్నాను ఎక్కువగా. అప్పుడు ఈమెతో లేకున్నా కూడా కొంచెం నేను ప్రియతో ఉంటే కూడా తనుజ హట్ అయ్యేది. సో అట్లా కూడా మాకు అంటే ఫీల్ అయ్యేది, మాతో మాట్లాడాలని ఉండేది. మళ్ళీ ఇప్పుడు మొన్నటికి మొన్న 5th వీక్లో అందరూ ఆమె ఫ్రెండ్స్, ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నా గురించి బ్యాడ్గా చెప్పినా కూడా నమ్మలేదు. నా తరపున స్టాండ్ అయ్యి నిల్చుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇంకా తనూజకే ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. రాము రాథోడ్ అంటాడు నీకు రీతు అండ్ డీమాను, తనుజ వీళ్ళు ముగ్గురు కనుక ఎలిమినేషన్లో ఉంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు, ఎవరిని ఇది చేస్తావు అని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. లేదు నాకు అప్పటి గేమ్ బట్టి అది గేమ్ వేరు ఇది వేరు, అయినా కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇట్లా మస్తు మాట్లాడతాడు అనమాట. చాలాసేపు డిస్కషన్స్ ఉంటుంది వీళ్ళ. కానీ మొత్తానికి నాకు ఏమర్థమైందంటే తనుజాని అయితే బాగా గొప్ప స్థానంలో పెట్టుకున్నాడు అనిపించింది. ఇంకా మరి తనూజకి పవన్ కళ్యాణ్ వీడియో చూపించాడు కదా, మరి తనూజ ఎలా రియాక్ట్ అవుతుంది, తనూజ ఎలా అనుకుంది, తనూజ పవన్ కళ్యాణ్ గురించి సేమ్ అలాగే అనుకుంటుందా ఒకవేళ? కానీ తను కూడా చాలా బాగా ఆలోచిస్తుంది అనిపించింది. మరి అలానే అనుకొని అలానే ఉంటే ఓకే, పవన్ కళ్యాణ్ ఎలా అనుకోండి, ముందు ముందు వీళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే చాలాసేపు డిస్కషన్స్ పెట్టుకున్నారబ్బా. కానీ ఒక మంచి స్థానంలో ఊహించుకున్నాడు అనిపించింది నాకైతే. సో మీరు కనుక చూస్తే అది మిడ్ నైట్ లైవ్ యూట్యూబ్లో కూడా అక్కడక్కడ పెట్టారు, చూస్తే చూడండి, మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది అనిపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.